మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. అంటే రామాయణం అనగానే మనకి సుగ్రీవుడి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అట్లాగే జాంబవంతుడు నాయకుడు అన్న మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. అంటే నిజంగా జాంబవంతుడు నాయకుడా? వాల్మీకి ఏమైనా తప్పు రాశారా? అసలు ఏంటి రామాయణానికి జాంబవంతుడు నాయకుడు అన్న మాట రావడానికి కారణం ఏంటి? బాగుందమ్మా, మీరు రామాయణం చాలా గట్టిగా తిరిగినట్టున్నారు. పైగా వాల్మీకి తప్పు రాయడమ్మా, బాలకాండ అన్నారు. బాలకాండ అందరూ ఏమంటారు? రాముడు బాల్యం చెప్పిన కాండ. రాముడి బాల్యం ఎంత ఉందమ్మా దాంట్లోనూ? ఎంత ఉంది కదా. పుట్టాడు, పుట్టగానే 6 శ్లోకాల లోపల విద్యలు నేర్చుకుని 12 ఏళ్ళు వచ్చాయన్నాడు. ఇకేకూడదు కదా. నిజానికి బాలకాండ అతని పేరుతోడు కాదు, బాలుడు విశ్వామిత్రుడు. బాలకాండ మొత్తం స్టోరీ విశ్వామిత్రుడే మ్యాక్సిమం. బాలుడు అంటే అర్థం తెలుసిన, తాను సంపాదించి తెలివితేటలు పొంది అహంకరించకుండా ఇవన్నీ భగవంతుడు సమర్పిస్తా అన్నవాడు బాలుడని ఉపనిషత్తులో వాక్యం. అందుకని ఆయనే బాలుడు. సరే ఉంచండి. అలాగే ఇక్కడ కూడా వాల్మీకి ఎక్కడ పొరపాటు రాయడం అసలు కాదు. కథ చదవడం రావటం లేదు మనకి, వచ్చిన కూడా నిజమే. ఎక్కడున్న వాక్యం? జాంబవాన్ ఎత్ర నేతాస్యాత్ అంగదస్య మహాబల, ఇలా ఉన్నాయి 3 చోట్ల. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా సంతోషం. జాంబవంతుడు నాయకుడా? ఎలాగా? ఒక తమాషా ఉందమ్మా. నాయకుడు అంటే ఎవరో తెలిసిన నియమం ఉంటుంది. మనకి ఉన్న నాయకులు వినాయకుడు, వాడు నాయకుడు. ఎవరి పేరు పెట్టి వస్తాడు. మళ్ళీ వీడికి ఏమైనా డౌట్ అనుకోండి, ఆయన చెప్పాలి. ఈయన విఐవి పాస్ తీసుకుని పెడతాడు అక్కడికి, ఆయన చెప్తే చేస్తాడు. ఇక వాడు చెప్తే, ఎవడో పెద్దవాడు చెప్తే నువ్వు చేసేవాడితే నువ్వే నాయకుడు అయ్యా. నాయకత్వ లక్షణం ఏమిటి తెలుసామ్మా? అది వయస్సుతో నిమిత్తం కాదు, ఇవన్నీ కాదు, అనుభవంతో నిమిత్తం. అంటే నా కిరీటం పెట్టారా లేదా, అధికారం ఉందా లేదా, ఉంటే నేను చేస్తాను అని కాదు. తనకి అధికారము లేకపోయినా కానీ వ్యవస్థలో మనకు తప్పు జరుగుతుంటే ఆ తప్పుని ఆపి నువ్వు ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇలా అని చెప్పి ఆ వ్యవస్థని బాగు చేసేలా చేయగలిగిన వాడే నాయకుడు. నాయకత్వం అంటే నయతి, నడిపించువాడు. మహాభారతంలో విదురుడు ఉన్నాడు, అధ్యక్షుడు ఆయన, లేదా తప్పు దొరుకుతుంటే ఆపాడు అక్కడ. ఇది పద్ధతి అనమాట. నెత్తి మీద కిరీటం పెట్టక్కల. జాంబవంతుడు అలాంటి వాడు. అది మనం ఒక్కసారి కథ అయితే కళ్ళ నీళ్ళు వస్తాయి. హనుమంతుడిని లంకా నగరానికి పంపించమని చెప్పింది ఎవరండి? ఐడియా ఇచ్చింది ఎవరు? మరి హనుమంతుడి గొప్పతనం కాదు లంకా నగరం వెళ్ళమని, ఇక్కడ సముద్రం దాటమని చెప్పింది. దాటమని జాంబవంతుడే. మరి హనుమంతుడి గొప్పతనం ఇంతమందికి తెలుసు కదా. వాళ్ళు ఒకళ్ళని అడగచ్చు కదా, అది ఎవళ్ళు అడగల. ప్రతివాడు నేను 10 దూకుతాను, వాడు ఒకడు 20 దూకుతాను ఒకడు. అంటే 10 దూకిన వాడిని పట్టు రావడానికి 20 దూకేవాడు వీళ్ళు పట్టు రావాలి. 20 దూకేవాడిని 30 దూకి, మరి 100 దూకి ఎవడు రావటం లేదు. అక్కడికి అడిగాడు అంగదుడు, తాతయ్య నువ్వు ఒకప్పుడు 21 సార్లు తిరిగావుట కదా. లేదు నాయన, మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పెడతా కానీ అన్నాడు పాపం. అందుకని మీకు ఎందుకు, నేను పంపిస్తా కదా అన్నాడు. హనుమంతుడిని పంపించాడు. హనుమంతుడిని ప్రచోదన చేసింది ఎవరు? జాంబవంతుడు. అంటే మిగిలిన వాళ్ళందరూ ఉన్నా కూడా చేత కాకపోతే వాళ్ళల్లో చేతనైన వాడు ఎవడున్నాడో చూసి ఆ అధికారం ఎవరి నిజానికి దక్షిణ దిక్కు వెళ్ళిన వాళ్ళకి నాయకుడు అంగదుడే నాయకుడు. అంగదుడు చెప్పాలన్నమాట, తను చెప్పకూడదు. అంటే అంగదుడే నాయకుడైనా, అతనికి కిరీటం లేకపోయినా, బాధ్యత అప్పచెప్పకపోయినా తప్పు చేస్తున్నాడు. అందుకని ఆ తప్పు సవరించి నాయన నీకు వదులుగా నేను చెప్తున్నాను అని చెప్పి జాంబవంతుడే హనుమంతుణ్ణి ప్రోత్సహించి చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి లంకానగరం పంపించాడు. ఇది మొదటిది నాయకత్వ లక్షణం. ఎక్కడైనా కానీ నాయకుడు అంటే ఇలాగే. మన ఇళ్లల్లో కూడా పాతకాలంలోనూ ఉండేవారు. తల్లి తండ్రి, తాతగారు ఉంటారు. తాతగారు దగ్గర తాతగారు కాదు, ఎవరో తాతగారు వచ్చారు. ఒరే అబ్బాయి ఇలా చేస్తే బాగుంటుందిరా అంటాడు. ఆయన సంబంధం ఏంటి? ఆయనకు అధికారం లేదు, లేకపోయినా చెప్పారు, మనం వెంటనే ఫాలో అయిపోతాం. ఇదనమాట నాయకుడు అంటే. అర్థం ఏమిటి? తనకి బాధ్యత అప్పచెప్పకపోయినా కూడా అవసరమైన చోట తాను ముందుకు రావాలి. ఇది మొదటిది. రెండో సంఘటన, ఇది కూడా ఎవడూ పట్టించుకోడు. హనుమంతుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి సీత ఇలా ఉందని చెప్పాడు. వెంటనే అంగదుడు ఏమన్నాడు తెలుసా?
మరి అధ్యక్షుడు కదా పాపం, సైన్యాధ్యక్షుడు. ఇక మనం ఇలాగే వెళ్ళిపోయి రావణం చావగొట్టేసేసి సీతని తీసుకొచ్చేద్దాం, అది బాగుంటుంది అన్నాడు. శభాష్ అనుభూతాన్ని మిగిలిన వాళ్ళు. జాంబవంతుడు అన్నాడు, కాదు, మనం పంపించింది వెతకడానికే పంపించారు, యుద్ధానికని పంపించలే. అంచేత మనం వెనక్కే వెళ్ళి రాముడికి చెప్పి సుగ్రీవుడు వాడు చెప్పిన మాట వినాలి. ఎందుకన్నాడో తెలుసా? వీళ్ళంతా వెతకడానికి వచ్చారు, తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ క్యాబ్ అన్నీ అయిపోయాయి. యుద్ధానికి వెళ్తే మరి యుద్ధం అన్నాడు, ఏంటి తిండేవాడు పెడతాడు అక్కడ, పైగా పిల్లలు చెప్పలేదు యుద్ధానికి వెళ్తామని చెప్పి. ఇలాంటి సైకాలజీ కూడా అర్థం చేసుకున్నవాడు జాంబవంతుడు. అంగదుడు ఏంటి, కుర్రాడు కదా, ఉత్సాహం అంటాడు, ద గ్రీన్ బుక్ రెడ్ బుక్ ఏదో అంటే చట్టుకొని. అందుకని జాంబవంతుడు అంగదుడు కూడా వెంటనే సమాధానం మాట్లాడలేదు. సరే తాతయ్య అన్నాడు, వెనక్కి వచ్చాడు. ఇక మూడో సందర్భం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంద్రజిత్తు బాణప్రయోగానికి రాముడు లక్ష్మణుడు, ఒక రాముడు తప్ప మిగిలిన వాళ్ళంతా పడిపోయారు. లక్ష్మణ కూడా దెబ్బతిన్నాడు. అలాంటి టైంలో వాడు విభీషణుడు వెతుకుతూ వచ్చి మూలుగు కనిపించింది. మూలుగు, తాతయ్య బాగానే ఉన్నావా నువ్వు అని అడిగాడు. అతను అంటాడు, ఏమయ్యా అంజనా సుప్రాజాయేవా, నీళ్లు బంగారం గారు, అంజన కొడుకు బాగున్నాడు అట, రాముడు పడిపోయాడు, వాళ్ళు అడగచ్చు కదా. అదే అన్నాడు విభీషణుడు, ఏమయ్యా నీ బుర్రుందా, వాళ్ళు ఎవరు అంజన, లేదయ్యా అంజనా సుప్రాజాయేవా, అంజన కొడుకు గనక బతికే ఉన్నట్టయితే వయం హతమపి అహతం, మేము చచ్చిపోయినా బతుకుతాము, అలా అక్కడ మేమే బతికి అదరపోయాడు అంటే ఏడ్చాడు హనుమంతుడు, కాళ్ళు అట్టుకున్నాడు. తాతయ్య అమ్మయ్య ఉన్నావు కదా, నాకు ఏనుగుల బలం వచ్చింది, నువ్వు వెళ్ళి ఆ సంజీవుని పట్టరా. నాయకుడి లక్షణం చూడండి, ఎంత క్రిటికల్ సిచ్యుయేషన్లో కూడా ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాను, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వదిలిపెట్టలేదు. అందుకని సుగ్రీవుడు ఆ మాట అన్నాడు, జాంబవాన్ యత్ర నేత. అంటే నిజానికి జాంబవంతుడిని నాయకుడిగా పెట్టాలని ఈయన ఐడియా ఉంది. కానీ అంగదుడు యువరాజు కదా, వాడికి వచ్చినా రాకపోయినా యువరాజునే పెట్టాలి సీటు మీద. చాలా చూస్తూనే ఉన్నాం కదా మనం వెనకటి రోజుల్లో కూడా. అంతే వాడికి వచ్చి రాకపోయినా యువరాజు పెట్టి కూర్చోబెట్టండి, అదనమాట. అందుకని చెప్పి మనకి జాంబవాన్ యత్ర నేత స్యాత్ అంగదస్య మహాబల. అందుకని అంగదుడు అధ్యక్షుడే. నిజమే. ఇది అంటే రామాయణంలో ఇలాంటి చమత్కారాలు, ఇలాంటి సున్నితమైన అంశాలు ఎన్నున్నాయో పండితులకు దొరకవు, మా లాంటి మామూలు వాళ్ళకు దొరుకుతుంది. నమస్కారం.